on social media, the so-called miracle drug for weight loss. హాయ్, ఈ రోజుల్లో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ గురించి చాలా హైప్ ఉంది. ఓ పక్కన మిరాకిల్ మెడిసిన్ అంటారు, ఓ పక్కన డేంజరస్ డ్రగ్ అని అంటారు. కానీ నిజమేంటి? ఈ ఎపిసోడ్లో మీరు భయంతో డెసిషన్స్ తీసుకోకుండా, హైప్లో డెసిషన్స్ తీసుకోకుండా సైన్స్ని సింపుల్గా, క్లియర్గా చెప్తాను. నో జడ్జ్మెంట్, నో ఎగ్జాగరేషన్, జస్ట్ క్లారిటీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ చేద్దాం. ఒబెసిటీ అనేది లేజినెస్ కాదు, విల్ పవర్ ప్రాబ్లము కాదు. ఇఫ్ అలా అయితే డైట్ స్టార్ట్ చేసే 10 మందిలో 9 మంది మళ్ళీ వెయిట్ ఎందుకు గెయిన్ అవుతారు? బాడీలో హంగర్ హార్మోన్స్ ఉంటాయి, బ్రెయిన్లో ఎపిటైట్ సెంటర్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ వన్స్ డిస్రెగ్యులేట్ అయితే ట్రై హార్డర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే ఒబెసిటీని ఇప్పుడు ఒక క్రానిక్ డిసీజ్గా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మోస్ట్ స్పోకెన్ అబౌట్ అండ్ మోస్ట్ హైప్డ్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడదాం. సెమాగ్లూటైడ్ అండ్ టెర్జిపెటైడ్. సో ఇన్ షార్ట్, మాలిక్యూల్స్ లైక్ ఒజెంపిక్, వెగోవి అండ్ మొంజారో. ఇవి ఒరిజినల్గా డయాబెటీస్ కోసం స్టార్ట్ చేసిన మాలిక్యూల్స్. బట్ ఈ మాలిక్యూల్ స్టార్ట్ చేసిన పేషెంట్స్లో డాక్టర్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే, పేషెంట్స్కి ఆకలి తగ్గింది, ఫుడ్ మీద క్రేవింగ్స్ తగ్గినాయి, దానివల్ల ఆటోమేటిక్గా పోషన్ కంట్రోల్ కూడా వచ్చింది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, బ్రెయిన్కి ఈ మాలిక్యూల్స్ ఒక సిగ్నల్స్ ఇచ్చాయి, చాలు, ఇంకా చాలు, తిన్నది చాలు అని. దీనివల్ల స్టమక్లో ఫుడ్ పాసేజ్ కూడా స్లో అయింది అండ్ పేషెంట్స్ తక్కువగా తినటం అనేది స్టార్ట్ చేశారు. దీనివల్ల బాడీలో షుగర్ కంట్రోల్ చాలా బెటర్గా అయింది. అందుకే 1 ఇయర్లో ఈ మాలిక్యూల్స్ తీసుకున్న పేషెంట్స్ ఆల్మోస్ట్ 10 to 20% వెయిట్ లాస్ అయ్యారు. ఇవన్నీ మేజర్ ట్రయల్స్లోనూ అబ్జర్వ్ చేశారు. ఇది మ్యాజిక్ కాదు, దిస్ ఈజ్ జస్ట్ బయాలజీ చేంజ్. ఇప్పుడు నేను మీకు ఒక పేషెంట్ గురించి చెప్తాను. ఒక 45 years old లేడీ, ఆల్మోస్ట్ 95 kilos. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఆమె ఎంత కష్టపడుతున్నారో వెయిట్ వల్ల అని. ఆమెకి బీపీ బార్డర్ లైన్లో ఉంది, షుగర్ బార్డర్ లైన్లో ఉంది. ఇయర్స్ నుంచి డైటింగ్ ట్రై చేశారు, వాకింగ్ చేశారు, జిమ్లో జాయిన్ అయ్యారు. బట్ ఎన్ని చేసినా కూడా వెయిట్ లాస్ అనేది చాలా చాలా కష్టమైంది. అప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము సెమాగ్లూటైడ్ మాలిక్యూల్ ఆమెకు సజెస్ట్ చేసి స్టార్ట్ చేసాం. 8 నెలల్లో 15 kilos వెయిట్ తగ్గారు. దానివల్ల బీపీ టాబ్లెట్స్ తగ్గాయి, షుగరు నార్మల్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్, షీ గాట్ బ్యాక్ హర్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ నన్ను అడిగే కామన్ క్వశ్చన్, డాక్టర్ ఇంజెక్షన్ అంటే నాకు భయం, టాబ్లెట్ ఉందా? ఎస్, ఇది చాలా కామన్గా అడిగే డౌట్. ఈ టాబ్లెట్స్ వల్ల నాకు వెయిట్ తగ్గుతుంది, దీనివల్ల నేను మజిల్ లాస్ అవుతానా అని. సో మేజర్ ట్రయల్స్లో డెక్సా స్కాన్ చేసి చూశారు ఎవరిలో అయితే ఈ మాలిక్యూల్స్ వాడారో. వాళ్ళలో చూసిన రిజల్ట్ ఏంటి? మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో ఫ్యాట్ లాస్ మాత్రం కనిపించింది, బట్ కొంచెం లీన్ మాస్ కూడా కొంతమంది లూజ్ అయ్యారు. బట్ దట్ ఈస్ అన్అవాయిడబుల్. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, మెడిసిన్ ప్లస్ ఎక్సర్సైజ్ ఈజ్ కంపల్సరీ, ఎస్పెషలీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ అడిక్వేట్ ప్రోటీన్. వెయిట్ లాస్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే మజిల్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇది కార్డియాలజిస్ట్గా నేను స్ట్రాంగ్గా చెప్పగలను. సెమాగ్లూటైడ్ హార్ట్ పేషెంట్స్లో సేఫ్. యాక్చువల్లీ ఈ టాబ్లెట్ వాడటం వల్ల చాలా పేషెంట్స్లో కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గటం అనేది మేజర్ ట్రయల్స్లో చూసాం. హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, ఒబెసిటీ అండ్ ఏజ్ వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్లో వెయిట్ లాస్ అవటం వల్ల చాలామంది ఎల్డర్లీ పేషెంట్స్లో ఆయాసం తగ్గటం చూసాం. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ పెరగటం చూసాం. ఎవరికైతే జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో వెయిట్ తగ్గటం వల్ల వాళ్ళకి నీ పెయిన్స్ తగ్గి వాళ్ళు వాకింగ్ చేయడానికి చాలా ఈజీగా అవటం మనం అబ్జర్వ్ చేసాం. సో చాలా గ్రూప్స్కి బెనిఫిట్ ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ద మోస్ట్ టాక్డ్ అబౌట్ అండ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడదాం, సైడ్ ఎఫెక్ట్స్. లైక్ ఎనీ అదర్ మాలిక్యూల్, ఈవెన్ దీస్ GLP-1 అగనిస్ట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? నాసియా, వామిటింగ్, లూజ్ మోషన్స్. మోస్ట్లీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ని స్టార్ట్ చేసేటప్పుడు చూస్తాం, డోస్ ఇంక్రీజ్ చేసేటప్పుడు చూస్తాం. బట్ చాలామందిలో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ జస్ట్ టెంపరీ మాత్రంగానే ఉన్నాయి. కొంతమందిలో బాగా వెయిట్ లాస్ ఫాస్ట్గా అవటం వల్ల గాల్ స్టోన్స్ రిస్క్ కూడా పెరగటం అనేది చూసాం. బట్ ఇట్ ఈస్ రేర్, బట్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ గాల్ స్టోన్స్ అక్కరింగ్. నెక్స్ట్, కొన్ని యానిమల్ స్టడీస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన కన్సర్న్స్ కూడా అబ్జర్వ్ చేశాం. కానీ హ్యూమన్ స్టడీస్లో క్లియర్గా డేంజర్ ప్రూవ్ అవ్వలేదు. బట్ స్టిల్ స్పెసిఫిక్ థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉంటే అవాయిడ్ చేయటం అనేది ఇట్ ఈస్ బెటర్. షుగర్ సడన్గా డ్రాప్ అయినప్పుడు కొంతమందిలో రెటినోపతి అనేది వర్సన్ అవ్వచ్చు. అందుకే ఐస్ కూడా చెక్ చేయించుకోవటం ఇంపార్టెంట్. మరి ఎప్పుడు మనం ప్యానిక్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి? ఎవరిలో అయితే ఈ మాలిక్యూల్స్ తీసుకోవటం వలన సివియర్ అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో నొప్పి అనేది వస్తుందో వాళ్ళు
ఎవరిలో పర్సిస్టెంట్ వామిటింగ్స్ కంటిన్యూస్గా వాంతులు అవుతూ ఉంటాయో, సడన్గా చూపు అనేది మారుతుందో అప్పుడు డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. నేను ఓపెన్గా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మాలిక్యూల్స్ ఆపిన తర్వాత వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ రావచ్చు. రీసెంట్గా మెటానాలిసిస్లో ఎవరైతే ఈ మాలిక్యూల్స్ ఆపేశారో వాళ్ళల్లో 5 to 7 kilos వెయిట్ అనేది రీగెయిన్ అయ్యారు. బీపీ మళ్ళీ పెరిగింది. అన్ఫార్చునేట్గా వాళ్ళలో షుగర్ కూడా వర్సన్ అయింది. ఇది డిసిప్లిన్ ఫెయిల్యూర్ కాదు, దిస్ ఈజ్ జస్ట్ ప్రెడిక్టబుల్ బయాలజీ. మెడిసిన్స్ ఆపిన తర్వాత బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ సప్రెస్ అవుతాయి. దానివల్ల కొంతమందిలో ఆకలి మళ్ళీ తిరిగి వేయటం అనేది మనం చాలా కామన్గా చూస్తాం. వాళ్ళు ఓవర్ ఈటింగ్ చేస్తారు, దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఒబేసిటీని మనం ఒక షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్గా చూడాలి. కరెక్ట్ అప్రోచ్ ఏంటి? మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ ప్లాన్ డిస్కస్ చేయాలి. డైట్, ఎక్సర్సైజ్, ఫాలో అప్. ఒకవేళ స్టాప్ చేయాలంటే సడన్గా కాదు, ఒక స్ట్రాటజీతో డాక్టర్ సూపర్విజన్తో మనం ట్యాబ్లెట్స్ని స్టాప్ చేయాలి. ఒబేసిటీ కూడా బీపీ లాగా, షుగర్ లాగా లాంగ్ టర్మ్ థింకింగ్ కావాలి. నా ఎయిమ్ ఏంటంటే మెడిసిన్ని గ్లోరిఫై చేయటం కాదు, అలా అని మెడిసిన్ని డీమనైజ్ చేయటం కాదు, మీకు క్లారిటీ ఇవ్వటం. క్లారిటీ ఉంటే భయం ఉండదు, భయం లేనప్పుడు మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. వెయిట్ లాస్ జర్నీ అనేది షార్ట్ కట్ కాదు, కానీ కరెక్ట్ డైరెక్షన్ అనేది ఉండాలి. నేను మీ కార్డియాలజిస్ట్గా ఆ డైరెక్షన్ చూపించడం నా రెస్పాన్సిబిలిటీ. Thank you. For more insightful videos like this, please keep following.